ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు. బాబా నుంచి స్నేహం, తోడు, సహయోగం, బలం ఇవన్నీ కూడా ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే బాబా నుంచి ఇప్పుడే మీకు లభిస్తాయి. కాస్త సమయం అయిపోతే ఈ సహయోగం ఇంక ఉండదు. అప్పుడు న్యాయాధికారి రూపంలో అవుతారనమాట పరమాత్మ. అంటే నియమం అంటే నియమమే ఇంకా సహయోగం ఇవ్వడం, కృప చూపించడం ఇవేవి ఉండవు అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఇప్పుడు శివబాబా మరియు సహయోగ శ్రేష్టాత్మలు కూడా పురుషార్థ ఆత్మలకి 1,000 రెట్లు సహయోగం ఇచ్చి, తోడు ఇచ్చి, స్నేహం ఇచ్చి, మరి సంబంధ రూపంలో బలం ఇచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు పరమాత్మ. కానీ కొద్ది సమయం తర్వాత ఆ సహాయం కూడా ఆగిపోతుంది. అందువలన ఎంత తీసుకోవాలంటే అంత ఇప్పుడే తీసుకోండి. తర్వాత తండ్రి రూపంలో స్నేహం ఇవ్వడానికి బదులు ఉన్నతి న్యాయాధికారి అవుతారు. న్యాయాధికారి ముందు ఎంత స్నేహ సంబంధికులైనా కానీ నియమం అంటే నియమమే. ఆ సమయంలో సహాయం లభించదు. పశ్చాత్తాపం భయంకరంగా పొందుతారు. ఎప్పుడైతే జీవితంలో నిజ సంస్కారాలు ఉంటాయో వాటి కొరకు ఆత్మ ప్రత్యేక పురుషార్థం చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? నిజ సంస్కారాలు ఎప్పుడైతే మనలో ఉంటాయి ప్రత్యేకంగా పురుషార్థం చేయవలసిన అవసరం ఇంకా లేదనమాట. అది పరమాత్మ అంటున్నారు. 4 సబ్జెక్టులు ఫుల్ పాస్ అయ్యి పురుషార్థం చెయ్యాలి. లేనిచో చంద్రవంశంలోకి వెళ్తారనమాట. అంటే త్రేతయుగ జన్మలు వస్తాయి. ఓడిపోతే త్రేతయుగంలోకి వచ్చేస్తాం. అయితే ఇప్పుడు జ్ఞానం కోర్సును రివైజ్ చేసుకోవాలి. విధి ద్వారా సిద్ధిని పొందే జడ్జిమెంట్ చేసుకోవాలి. ఇప్పటికీ ఇంకా టూ లేట్గా అంటే బోర్డు రాలేదన్నమాట. ప్రాప్తి పొందవలసిన సమయం ఇప్పటికే చాలా అయిపోయింది. కొద్దిగా ఉంది. పశ్చాత్తాప సమయంలో ప్రాప్తి ఉండదు. ఈ కొంచెం అవకాశం నిమిత్తాత్మలైన మీ కొరకే ఆగి ఉంది అంటున్నారు పరమాత్మ. ఇంకా ప్రాప్తి సమయం అయిపోతే ఇంకా అప్పుడు ఎంత మీరు బాబా సందేశం ఇవ్వడానికి వెళ్ళాలన్నా, సేవ చేయడానికి వెళ్ళాలన్నా ఇంకా ప్రాప్తి సమయం ఉండదు. తర్వాత పశ్చాత్తాపడే సమయం ఉంటుంది అంటున్నారు పరమాత్మ. పశ్చాత్తాపడే సమయంలో ప్రాప్తి ఉండదు అంటున్నారు పరమాత్మ. అందుకు ఎంత కావాలంటే అంత బాబా నుంచి సహయోగం, స్నేహం, తోడు ఇవన్నీ ఇప్పుడే మీరు పొందండి అని అంటున్నారు పరమాత్మ. అచ్చా.